వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. మీ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా హ్యాపీగా అండ్ సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాము. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ స్ట్రగుల్ మా ట్రిప్ అయితే కన్ఫర్మ్ అయింది. మేము దుబాయ్ వెళ్తున్నాం. ఆర్టిఫిషియల్ గా ఉందా? లేదు అంటే యాక్చువల్లీ ఇదే అరుపు కొంచెం మీరు వాల్యూమ్ పెంచుకోండి, ఎందుకంటే ఇక్కడ భక్తులు ఉన్నారు అందుకని గట్టిగా అరవట్లేదు. వేరే ప్లేస్ కి వచ్చి షూట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ ట్రిప్ అనౌన్స్మెంట్ వీడియో రిచి క్రిసి చేస్తామన్నారండి డాడీ. మేమైతే అరిచేస్తాం డాడీ అని. వాళ్ళు చాలా ఎక్సైటెడ్. బట్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. 2-3 days నుంచి అనుకుంటున్నాము వీడియో చేయాలని, ఎక్కడ కుదరలేదు. ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్స్ అవుతున్నాయి. బ్లాగ్ ఛానల్లో వీడియో పోస్ట్ అయింది చూడండి. దరిద్రం కొద్దీ ఈరోజు లాస్ట్ మూమెంట్లో వాళ్ళని స్కూల్ లోపలికి పంపించాము. చాలా ఫన్నీగా ఉంటుంది ఆ వీడియో చూడండి. చూడకపోతే అసలు ఒరిజినల్గా జనవరిలో ట్రిప్ వెళ్ళాలి, కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రిప్ అవ్వలేదు. మేమైతే చాలా బాధపడ్డామండి. ఎందుకంటే అనివార్య కారణాలు ఏంటో మీరు బ్లాగ్స్ ఛానల్లో చూస్తే అర్థం అవుతుందండి. బ్యాక్ టు బ్యాక్ ప్రతి జనవరిలో మేము ఒక మంచి హిల్ స్టేషన్లో ఉంటున్నాము. ఆ ఫీల్ ఈసారి పోయింది అని అనుకున్నాం. పోయింది మార్చిదైనా లేకపోతే ఈ ట్రిప్ అయినా త్వరగా కన్ఫర్మ్ అయితే బాగుంది అనుకున్నాం. అదేంటో సాగింది ఏమి కుదరట్లేదు. బట్ ఫైనల్లీ మేము ఎప్పుడైతే మీకు కొంచెం లేట్ అవుతుంది ట్రిప్ అనౌన్స్మెంట్ వీడియో 7 days 10 days పడుతుంది అనుకున్నాము. కన్ఫర్మ్ అయిపోయింది. లేట్ అవ్వడానికి కూడా కారణం చెప్తాను. యాక్చువల్గా మేము దుబాయ్కే ప్లాన్ చేసామండి. మేము జనవరి నుంచి దుబాయ్ అనే పట్టుకున్నాము. రెండోది ఏంటి అంటే ఇంకా ఆల్మోస్ట్ దుబాయ్ కన్ఫర్మ్ అవ్వట్లేదు. సో వద్దు అని అనుకున్న టైంలో ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయాము బాలీకి వెళ్ళిపోదామని. ఎందుకో తెలీదు బాలీ టికెట్స్ ఎన్నిసార్లు పేమెంట్ ఆప్షన్కి వెళ్తున్నా పేమెంట్ చేసే టైంకి వెనక్కి వచ్చేసి ప్రైజెస్ ఆర్ హైక్డ్, ఇంకో 40,000 ఎక్స్ట్రా చూపెడుతుంది. అంత అయిపోయిన తర్వాత ఇంకేదో టెక్నికల్ ప్రాబ్లమ్, ఇంక బుక్ చేసేది లేదు అని ఆపేసాను ఆ రోజుకి. సో లక్కీగా నెక్స్ట్ డే మీకు అనౌన్స్ చేసాం. మీరు వెయిట్ చేస్తున్నారు కదా, చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ పెడుతున్నారు, ఏమంటారు మీ ట్రిప్ ఎక్కడ అనౌన్స్ చేయండి, మేము ఎగర్గా వెయిట్ చేస్తున్నామని. బాగోదు కదా అని ఒక మాట చెప్పాం, ఆగండి ఒక 5-10 days ట్రిప్ చెప్పేస్తామని. ఇలా అన్నామో లేదో నైట్కి మేము ట్రిప్ కన్ఫర్మ్ చేసేసుకున్నాము. సో ఫైనల్లీ వీఆర్ గోయింగ్ టు దుబాయ్ అండి. సో నాకు సెకండ్ టైం అండి దుబాయ్, వీళ్ళకి ఫస్ట్ టైము. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు దుబాయ్ కూడా వెళ్ళాను అనమాట. సో నాకు కొంచెం ఐడియా ఉంది, కానీ అప్పుడు తిరిగినప్పుడు నాకు ఏమి రిస్ట్ కాలేదు, మత్తులో ఉన్నాను అనమాట. ఏమీ సరిగ్గా చూడలేదు. నాకు గుర్తున్నదల్లా ఒక 10 దినారం షాప్కి వెళ్ళాను. క్రిస్టిగడికి ఒక కవ్వును, కవ్వు క్రిస్టికేమో ఏదో స్వాడల్ చేసే క్లాత్ తెచ్చి అప్పుడు మంత్స్ బేబీ అపరాజితకేమో 2-3 డ్రెస్సెస్ తెచ్చాను. ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తున్నాము షాపింగ్ అన్నీ. అయితే మెయిన్ ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్లో దుబాయ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు, మనం మర్చిపోయాం వాళ్ళ పేరు. చాలా మంది కామెంట్స్ చేశారండి, మీ బకెట్ లిస్ట్ లో దుబాయ్ ఉంటే తప్పకుండా మిమ్మల్ని మీట్ అవుతాము అని చాలా మంది కామెంట్స్ చేశారు. బట్ అవి కొంచెం పాత అయిపోవడం వల్ల బ్యాక్ అయిపోయాయి. మేము మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అవ్వలేదు. సో ఎవరైనా మన వ్యూవర్స్ లో కానీ సబ్స్క్రైబర్స్ లో కానీ దుబాయ్ లో ఉన్నట్టయితే తప్పకుండా మనకి హెల్ప్ అవుతుంది, కొంచెం ఈజీగా గైడ్ చేయడానికి, టూర్ ప్లాన్ చేయడానికి. వాళ్ళు లేకపోయినా మాకు ఇబ్బంది లేదు, కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కలిసినట్టు ఉంటుంది, ప్లాన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మీట్ అవుదాం అనుకున్న వాళ్ళకి అది ఈజీ ఆప్షన్ కూడా అవుతుంది. కాబట్టి ఉన్నట్లయితే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, కొంచెం కాంటాక్ట్లోకి వచ్చి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాము. అయితే ఇంకా అంటే దుబాయ్ సిరీస్ స్టార్ట్ అవ్వక ముందు మన ట్రావెల్ ఛానల్లో అయితే చిన్న గ్యాప్ వస్తుంది. ఒక 2-3 వీడియోస్ అయితే రాబోతున్నాయి ముందు. ఆ తర్వాత నుంచి దుబాయ్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అయితే మీలో దుబాయ్ సిరీస్ కోసం ఈగర్గా వెయిట్ చేసి చాలా మంది అడిగారు, మీరు దుబాయ్ చేయండి, దుబాయ్ చేస్తే మేము చేద్దాము అనుకుంటున్నాం. మీరు అజర్బైజాన్ చేయండి, మీరు వెళ్తే మేము వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకో జోషికి అజర్బైజాన్ అంటే అదేదో భూకంపం అలాగా, ఆ పేరే నాకు కొంచెం కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుందండి. అందుకని పిల్లలతో కదా అజర్బైజాన్ ఏంట్రా బాబు అని నేను దాని గురించి ఆలోచించట్లేదు. బట్ ట్రై చేద్దాము. ఈ కంట్రీలో అయిపోతుంది, కంట్రీ తప్పకుండా చేయాలి కదా. కాబట్టి దుబాయ్ ట్రిప్ కోసం ఎగ్జైటెడ్గా ఉన్న వాళ్ళందరూ దయచేసి కింద కమెంట్స్లో దుబాయ్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. ఎందుకు చేయమంటున్నానంటే ఇప్పుడే ఈ వీడియో కొంచెం వైరల్ అయితే దుబాయ్ ట్రిప్ చేసుకున్న వాళ్ళందరికీ చేస్తున్న వాళ్ళందరికీ సజెస్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు మేము మార్చ్లో చేస్తున్నాం కదా, ఒకవేళ ఫర్దర్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి అది చాలా యూస్ఫుల్ అవుతుంది. అక్కడి నుంచి
వాళ్ళ దుబాయ్ సిరీస్ అంతా ఫాలో అవ్వడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి కింద కమెంట్స్లో దుబాయ్ అని కమెంట్ చేయండి. సో మేమైతే దుబాయ్లో కంప్లీట్గా 10 days ఉండబోతున్నామండి. సో ఎప్పుడు మావి లాంగ్ ట్రిప్సేనండి, వెళ్తే ఇంకా మొత్తం పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి రావాలి. మీకు ఇంకోటి కూడా చెప్పాను కదా, కేవలం మీ వీడియోసే కాదు కానీ స్టాక్ ఫోటోగ్రఫీ చేస్తామని. స్టాక్ ఫోటోగ్రఫీ తెలియకపోతే మా వ్లాగ్స్ ఛానల్ చూడండి, మీకు తెలుస్తుంది. ఆల్రెడీ ట్యూటోరియల్స్ కూడా స్టార్ట్ చేసాము. సో స్టాక్ ఫోటోగ్రఫీ కూడా చేయాలి కాబట్టి 10 days ఉంటాము. సో 10 days అంటే మేము ఇక్కడ వైజాగ్ లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి దుబాయ్ రీచ్ అయిన ఇలా గడప బయటకు పెట్టిన కాడి నుంచి మళ్ళీ ఇక్కడికి ఇండియా వచ్చి లోపల పెట్టేంత వరకు పిన్ టు ప్లేన్ ప్రతిదీ అయితే డీటెయిల్ గా దుబాయ్ అనే కాదు, ప్రీవియస్ సిరీస్ కూడా మీరు ఒకవేళ చూడకపోతే చూడండి. సో మీకు కంప్లీట్ ఐడియా అయితే ఉంటుంది. సో 10 full days విల్ బీ ఇన్ దుబాయ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ దుబాయ్ టు ది ఫుల్లెస్ట్. సో మీ రెస్పాన్స్, మీ లవ్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఇంకోటి ఏంటంటే సజెషన్స్ ఇవ్వండి, ఇక్కడికి వెళ్ళండి, ఇది మిస్ అవ్వద్దు, ఇది కంపల్సరీగా చూడండి. కొంచెం ట్రిప్కి స్టార్ట్ అవ్వడానికి టైం ఉంది కాబట్టి మేము కూడా ప్లాన్ చేసుకోవడానికి ఈజీ కూడా ఉంటుంది. సో సజెషన్స్ కూడా ఇవ్వండి, ఇక్కడికి వెళ్ళండి, ఇది మిస్ అవ్వద్దు, ఇదైతే మీరు స్కిప్ కొట్టేయండి, అంత వర్త్ కాదు అనేవి ఏమైనా ఉంటే చెప్పండి. మేము ఎలాగో రీసెర్చ్ చేస్తాం, రీసెర్చ్ చేసే బయలుదేరుతాము. కాబట్టి మీరు కూడా చెప్తే మాకు అది కొంచెం ఈజీగా ఉంటుంది. విల్ టేక్ దోస్ ఇంటూ కన్సిడరేషన్. So stay tuned for Dubai series. That's all for today's video. We are so much excited and see you again in an amazing video. Till then, bye bye. Take care.